హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం, సురక్షితమైన ఔషధాలను అందించే అంశంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలు విడివిడిగా పనిచేస్తుండటం వల్ల క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది కొరత, తనిఖీల నిర్వహణలో ఇబ్బందులు, ప్రయోగశాలల సామర్థ్యాన్ని మరింత పెంచాలని, కేసుల విచారణ, చట్టపరమైన చర్యల వేగంగా పూర్తయ్యేలా వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. 2 విభాగాలను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా తనిఖీలు, శాంపిల్ సేకరణ, ల్యాబ్ పరీక్షలు, ఇంటెలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్, చట్టపరమైన చర్యలు మరింత వేగంగా, సమర్థంగా చేపట్టవచ్చని అధికారులు ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. కల్తీ ఆహారం, నాసిరకం, నకిలీ మెడిసిన్స్ తయారీ, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. అధికారుల ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి తెలంగాణకు అనువైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఆధునికీకరించడం సహా రీజనల్ ల్యాబ్ ఏర్పాటు అంశం పరిశీలించాలని సూచించారు.